ఓకే తమ్మి, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. రాఘవన్, డిగ్రీ సర్టిఫికేట్ మన చేతికి రానికే 1 వీక్ అవుతుంది. వచ్చి రాగానే యుఎస్ బేస్డ్ లాటరల్ వ్యూ అనే కంపెనీకి మనం అప్లై చేద్దాం. ఎందుకంటే వీడొక్కడే ఫ్రెషర్స్ కి 1 lakh శాలరీ ఇస్తుండు. మొత్తం 3 రౌండ్లు, అందులో ఫస్ట్ 2 రౌండ్లు రిటర్న్ ఇంటర్వ్యూని నా టీం నీకు క్లియర్ చేసి ఇస్తారు. ప్రాక్సీ ఇంటర్వ్యూకి మార్క్ ని ట్రైన్ చేస్తాడు. మార్క్ ట్రైన్ ఆఫీస్ ఇల్లు అయిపోయింది. అదంతా మార్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పోతమ్మి కూర్చో. బ్రో, ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూ అంటే ఏంటి? సింపుల్ బ్రో, ఏ సెట్ మీ వెళ్ళే బ్రో. ఇక్కడ నుంచే వీడియో కాల్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వబోతున్నాం. ఇక్కడ నుంచే ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడిగితే నేనే ఆన్సర్స్ చెప్తా. నువ్వు కాన్ఫిడెంట్ గా స్క్రీన్ లో నూరు కదిలిస్తే చాలు, విచ్ ఇస్ టఫ్. అందుకే నిన్ను ట్రైన్ చేయబోతున్నా. ఈ టిక్ టాక్ రీల్స్ లాగానా? యా, కైండ్ ఆఫ్. నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూ అని మాత్రం చెప్పు. Hey Naveen, I'm waiting on your report. Sure, sir. Hello Raghavan, I'm Venu, Vice President, Lateral View. హలో వేణు, ప్లీజ్ టు మీట్ యూ. You seem very confident, Raghavan. ఐఎమ్ వెరీ వెల్ ప్రిపేర్డ్, సో షోయింగ్ ఆన్ మై ఫేస్. Great. Raghavan, let me hear you introduce yourself. I passed out with distinction from my college. Uh-huh. And I'm proud to say I'm the first to have a degree for my family. రాఘవన్, మీరు మాట్లాడుతుంది తెలుస్తుంది, కానీ మీ వాయిస్ ముందే ట్రావెల్ అయి వినిపిస్తుంది. కెన్ యూ కమ్ ఫార్వర్డ్ అ బిట్? కొంచెం ముందుకు వస్తారా? Must be an internet issue. Is it okay now? యా, స్లైట్లీ బెటర్. సో మీ రెజ్యూమేలో మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఫింగర్ ప్రింట్ ఓటింగ్ సిస్టమ్ గురించి చేసినట్టు మెన్షన్ చేశారు. కెన్ యూ టాక్ అబౌట్ దాట్? Yes, sure. One vote can change the fate of a nation. అందులో చీటింగ్ జరగకుండా కొంచెం వాటర్ తాగింది రాఘవన్. అందులో చీటింగ్ జరగకుండా I created a fingerprint voting system using Python code. చీటింగ్ అనగానే గుర్తొచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ రూమ్ అంతా తిరిగి చూపిస్తారా? Sure, why not? Okay? సారీ రాఘవన్, చాలా ఫేక్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఐ హ్యాడ్ టు చెక్. Oh shit. Is it? Oh yes. Anyway, coming back to the interview. Can you write the Python code that you used to develop the interface of your project? Yes, sure. Good enough? Huh. Good. Also, Raghavan, you know we are a US-based company. Are you willing to settle in the US? Leaving your motherland? I am willing to leave even my mother because work is worship. You're funny. My friends say that. Okay, coming to the last part. ఎంత salary expect చేస్తున్నారు రాఘవన్? 14 lakhs per annum. 16 lakhs per annum. 16 lakhs. నేనే ఒక ఫ్రెషర్ కి ఇంత పే చేయాలి రాఘవన్? Venu, you're not hiring a human to do your job. You're hiring a machine that can do the job of 5 humans. I'm impressed. I know. Nice రాఘవన్. నేను ఆఫర్ లెటర్ పంపిస్తా. Oh wow. వెల్కమ్ టు లాటరల్ వ్యూ. Thank you, Venu. ఏంది రాఘవన్, మస్తు ఖుషి. గురు 16 లక్షలు, దాని మొగ్గుడు కంటే ఎక్కువ. Crazy నా guy. జీవితాన్నే మార్చేసావు గురు. ఎవరు గురు నువ్వు? జాబ్ రావడం మ్యాటర్ కాదు తమ్మి, సరిగ్గా జాబ్ చేయకపోతే ఒకే నెలలో పీకి పారేస్తారు. Correct. నేర్చుకో, వర్క్ ని బాగా నేర్చుకో. ఆల్ ది బెస్ట్. రాధనపాల్, రామా లోపలికి వెళ్దాం. ఏంటంటే ఇది ఎంత పెద్దంటి సంబంధం చుట్టానికి తీసుకొచ్చారు? ఏమైనా తప్పుగా అనుకుంటాను. అవన్నీ మాట్లాడేసేలా ధనపాల్. బాబు నువ్వు తీసుకురా. నాన్న,
రండి నాన్న రండి వాళ్ళు ఎప్పుడు వస్తారు పరశురామ్ గారు ఇతనే పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న అమ్మ నమస్కారం. హలో అంకుల్ హలో రండి 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 కూర్చోండి. కూర్చోండి ధనపాల్ సారథి మనూరు దగ్గరే నూజివీడు పక్కన పరశురామ్ స్టీల్స్ సిమెంట్స్ గ్రానైట్స్ అని ప్రపంచం మొత్తం 40కి పైగా బిజినెస్లు చేస్తున్నారు. తను పెద్దమ్మాయి పవిత్ర వాళ్ళ ఆయన. నమస్తే. ఇప్పుడు రెండో అమ్మాయి పల్లవికే సంబంధం చూస్తున్నది. అవునండి. సార్ ఈయన తెలియకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మేము సాధారణమైన వాళ్ళం సార్. ఏంటి సార్ సాధారణమైన వాళ్ళ మీరు అబ్బాయి కోసం కష్టపడి డిగ్రీ వరకు చదివించి ఈ రోజు నెలకు 3 లక్షలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారు. మీరు సాధారణమైన వాళ్ళేంటి సార్, మీరు గొప్పవారు సార్. మీ ముందు కూర్చొని మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంది. ఏంటండి మీరు? ఇక మీతో సంబంధం అంటే అర్థమైందమ్మా, స్టేటసే కదా. ఏంటి పెద్ద స్టేటస్, ఇదిగో ఉందే మా పెద్దమ్మాయి. తనని మాకు ఈక్వల్ స్టేటస్ ఉండే కుటుంబానికి ఇచ్చే పెళ్లి చేశాం. కానీ అల్లుడు సరిగ్గా లేడే, ఏం చేస్తాం, డైవర్స్ అయింది. ఇదిగో ఇతనే అల్లుడు. ఇతను మా కంపెనీలోనే ఉద్యోగం చేసేవాడు. మంచి కుర్రాడని పెళ్లి చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇదిగో వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలే. ఏ కైరా కమ్ 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 కమ్. మా అమ్మాయి పల్లవికి మంచి గుణగణాలతో చదువుకునే అబ్బాయి అయితే చాలు. అవును సార్, మీ అబ్బాయి మీకు షష్టి పూర్తి చేయించాడని మా తిరుపతిరావు చెప్పాడు. అప్పుడే మీ అబ్బాయి నాకు తెగ నచ్చేశాడు. పిల్లలిద్దరికీ ఓకే అంటే ఈ పెళ్లి నాకు. పల్లవిని మీట్ అవ్వచ్చా? వై నాట్? పల్లవి, అమ్మా పల్లవి. పల్లవి నా రెండో బంగారు తల్లి. నువ్వు చాలా అందంగా ఉన్నావు అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. యుఎస్ఏలో ఎంబీఏ పూర్తి చేసి నా కంపెనీలోనే కొద్ది రోజులు వర్క్ చేసింది. కానీ తనకి ఈ ఊరే నచ్చలేదు. నాన్న అందుకని పెళ్లి చేసుకుని యుఎస్ఏ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటోంది. అంకుల్ నేను యుఎస్ లోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. ఓ, మీరు కావాలంటే తనతో ఒంటరిగా వెళ్ళి లేదు మాట్లాడుకోవచ్చు. నాన్న, ఒంటరిగా మాట్లాడి వెంటనే డిసైడ్ అయ్యేది కాదు. కొన్ని బాక్సెస్ టిక్ అవుతాయా అని చెక్ చేయాలి. వై డోంట్ యు టేక్ మీ అవుట్ ఆన్ అ డేట్ టునైట్? ఓకే. థ్యాంక్ యూ. వెళ్దామా? ఏంటి సైడ్ కొడుతున్నావా? కొట్టట్లేదు అంటే పచ్చాబద్ధం. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. సరే, ఎక్కడికి వెళ్తున్నాం? ఏదైనా నైస్ రెస్టారెంట్? ఛీ, క్లబ్బింగ్కి వెళ్దాం. లైట్గా మందేసి డాన్స్ చేద్దాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. 1 టెకిలా షాట్. షూర్ మ్యామ్. నీకు? లేదు వద్దు. ఏ, నువ్వు తాగవా? అదేం లేదు, నీట్గా వేస్తా. కానీ ఇప్పుడు డ్రైవ్ చేయాలి కదా. మ్యామ్ యువర్ డ్రింక్. థ్యాంక్ యూ. లెట్స్ డాన్స్. వద్దులే. ఏ, కమ్ లెట్స్ డాన్స్. ఏ హీల్స్ తీసివు. ఇప్పుడు డాన్స్ చేయి.
సారీ Hey guys, CSK beats RCB! ఏ అప్సెట్గా ఉన్నా హే ఆర్సీబీ ఫ్యానా నువ్వు బట్ ఎలా ఓడిపోతున్నారని నచ్చిన టీంని మారుస్తూ ఉండలేంగా. వస్తా. అలాగే. ఇలా ఎప్పుడైనా నైట్ టైంలో ఒంటరిగా ఇంకొక అమ్మాయితో నడిచావా? కాలేజీలో కీర్తితో. కీర్తి నా ఎక్స్. ఎన్నేళ్ళలా? 6 ఏళ్ళు. ఓ లాంగ్ టైం కదా. ఎలా మర్చిపోయావు తన్ని? మర్చిపోలేదు పల్లవి, తను వెళ్ళిపోయిందని యాక్సెప్ట్ చేసుకున్నా అంతే. యూజువల్గా అబ్బాయిలు ప్రాబ్లం రాకూడదని పెళ్లి చేసుకుపోయే అమ్మాయికి పాస్ట్ని చెప్పరని తెలుసు. నువ్వు ఇంత ఓపెన్గా ఉన్నావు. ఇందులో దాచిపడ్డానికే ఉంది. నువ్వు అడిగావు, నేను చెప్పాను అంతే. నా పాస్ట్ గురించి తెలుసుకోవా? నీ పాస్ట్ గురించి తెలుసుకుని నేనేం చేస్తాను? నాకు నువ్వు నచ్చావు పల్లవి. హలో, మీరు వింటున్నారు రేడియో హైదరాబాద్ 92.1 FM. నేను మీ ఆర్జే సునీత మాట్లాడుతున్నాను. ఈరోజు మన సైడ్ కొడుతున్నావా? తమరికి అలాంటి ఆశ కూడా ఉందా? ఈరోజు మన షోలో ఫేవరెట్ అయిన హనీమూన్ డెస్టినేషన్స్ గురించి మాట్లాడబోతున్నాం. నీ హనీమూన్ డ్రీమ్ డెస్టినేషన్ ఏది? డెస్టినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. నా డ్రీమ్ డెస్టినేషన్ అంటూ ఏమీ లేదు. ఎలాగో ఎక్కడికి వెళ్ళినా రూమ్లోనే కదా ఉండేది. ఫన్ ఫన్. సరే నీకు? నాకు ఖచ్చితంగా హనీమూన్కి యూరప్ ట్రిప్కే వెళ్ళాలి. అట్లీస్ట్ 1 month అక్కడే ఉండి అన్ని కంట్రీస్ తిరిగి చూడాలి. ఆ తర్వాత చివర్లో ఐఫిల్ టవర్ ముందు నీకు ముద్దు పెట్టాలి. తెలుసుకోవడానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. సో వెంటనే నాకు ఫోన్ చేసి నీ ఓకే బాయ్. డెస్టినేషన్ ఏంటని చెప్పాను. ఒక అద్భుతమైన పాట మీకోసం. ఓయ్, నీకు ఓకేనో కాదో చెప్పేసేళ్ళు, లేదంటే మ్యాట్రిమోనీలో ఇంకొక అమ్మాయిని ఎత్తుకోవాలి. ఓకే కాకుండానే ఐఫిల్ టవర్ ముందు ముద్దు పెడతానని చెప్పానా?